హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంది, సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, ప్రైస్ యాక్షన్ ఏ విధంగా ఉంది, మనం నిన్న తీసుకున్న లెవెల్స్ ఏదైతే లెవెల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో నెక్స్ట్ డేకి ఆ లెవెల్స్ ఏ విధంగా మనకు వర్కౌట్ అయ్యాయి అనేది నేను ఈ వీడియోలో మాట్లాడతాను. చాలా జాగ్రత్తగా నండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు ట్రేడ్ అనాలిసిస్ చేసుకోవడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు నెక్స్ట్ డే మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఏ లెవెల్స్ అనేది మనం ఇంపార్టెంట్ లెవెల్స్గా తీసుకోవాలని కూడా ఈ వీడియోలో మళ్ళీ మాట్లాడుతున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఒకటికి రెండు సార్లు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు చేసే ట్రేడ్ మీకు లాస్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా, స్టాప్ లాస్ హిట్ అయినా ఎవ్రీ డే మీ ట్రేడ్ని మీరు అనాలిసిస్ చేసుకోవడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ట్రేడ్ అనాలిసిస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఎక్కడైతే మిస్టేక్ అవుతుందో, ఏ ట్రేడ్ అయితే మనం మిస్టేక్ చేసామో, లేదు ఏ ట్రేడ్ అయితే మనం రైట్ తీసుకున్నామో, అవన్నీ మీకు అవగాహనకు వస్తాయి. కాబట్టి మీరు మాస్టర్ కావచ్చు. ఇంట్రాడేలో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇది వచ్చేస్తే ఫైర్స్ ప్లాట్ఫామ్, చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, ఇది ఒక స్ట్రాటజీ ప్రకారం మనకి ఎంట్రీ ఉంటుంది, స్టాప్ లాస్ ఉంటుంది. ఇలాంటి టూల్స్ మనం యూజ్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది ప్లాట్ఫామ్ అనేది. కాబట్టి మీరు ఎవరికైనా అకౌంట్ కావాలి అనుకుంటే బిలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఓపెన్ చేసుకోండి. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఫ్రీ ఉంటుంది, అకౌంట్ కూడా మీకు ఫ్రీగా వస్తుంది. టూల్స్ యూజ్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, స్మాల్ టైం ఫ్రేమ్, 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం స్ట్రాటజీ అనేది. కాబట్టి చాలా సింపుల్గా మనకు ఈ విధంగా సింపుల్గా ఉంటుంది చార్ట్ అనేది. ఇంకెవరికైనా కావాలంటే బిలో డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ఓపెన్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. రైట్, ఇప్పుడు లేట్ చేయకుండా మన సబ్జెక్ట్లోకి వెళ్దాము. ఫ్రెండ్స్, ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో నేను ఏమని చెప్పాను ఫ్రెండ్స్, ఏదైతే ఇక్కడ ఈ లెవెల్ ఉందో, ఏదైతే మనకు ఈ లెవెల్ ఉందో, నిన్న ఏం చెప్పానంటే, ఈ లెవెల్ ఖచ్చితంగా మనకు నెక్స్ట్ డేకి సపోర్ట్ లెవెల్గా యాక్ట్ అవ్వుద్ది అని చెప్పాను ఫ్రెండ్స్. ఇదే లెవెల్ని నేను సపోర్ట్ లెవెల్గా తీసుకోవచ్చు అని చెప్పాను. ఎందుకంటే ఇది మనకి ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఇదేంటిది, మనకు ప్రీవియస్ డే లో. ఇది ఈ ప్రీవియస్ డే లోతో పాటు ప్రైస్ ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్ళింది, మళ్ళీ సేమ్ అదే ప్రైస్కి వచ్చి ఇక్కడే క్లోజింగ్ ఇచ్చింది. కాబట్టి క్లోజింగ్ ప్రైస్ ఉంది, ప్రీవియస్ డే లో ఉంది, ఇంకా ప్రీవియస్ డే కూడా ఇక్కడ స్వింగ్స్ అనేది ప్రైస్ ఇక్కడ నుంచే మనకు జంప్ అయింది. కాబట్టి అగైన్ ఇది సపోర్ట్ తీసుకోవచ్చు అని చెప్పాను, నేను మాట్లాడాను. కానీ సేమ్ అదే ఏం జరిగింది, ఈరోజు ప్రైస్ అనేది ఇక్కడ నుంచే మనకి ఇక్కడ ఒక స్ట్రాటజీ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ప్రైస్ ఫాలో అవడానికి కూడా రీజన్ ఉంది. మీకు ఇక్కడ నుంచి ప్రైస్ ఫాలో అవడానికి కూడా రీజన్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? నిన్న వీడియోలు చెప్పాను, చూడకపోతే చూడండి, పదే వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. చాలా మోస్ట్ వాల్యుబుల్ వీడియోస్, అనాలిసిస్ వీడియోస్ అనేది. ఎందుకంటే ఇది ఒక రేంజ్, మనకి ఇది ఒక రేంజ్, ఇది ఒక రేంజ్. ఈ రేంజ్ దగ్గరికి ప్రైస్ వచ్చిన తర్వాత నిన్న వీడియోలో ఇది మళ్ళీ మీకు రెసిస్టెన్స్ ఏరియాగానే యాక్ట్ అవుద్ది. ఇక్కడ ఈ ఏరియా మనకు రెసిస్టెన్స్ ఉంటుందని చెప్పాను ఫ్రెండ్స్. ఎందుకు ఈ ఏరియా రెసిస్టెన్స్ ఉందని చెప్పానంటే, నేను ఇక్కడ నుంచి ప్రైస్ ఫాలో అయింది, సేమ్ ఈ లెవెల్ ఇక్కడ నుంచి ప్రైస్ ఫాలో అయింది, మళ్ళీ ఈ లెవెల్కి వస్తే మనకి ఇక్కడ నుంచి ప్రైస్ ఫాలో అవుతాను అని చెప్పాను. కానీ ఏం జరిగింది అంటే, మనకు ఈ రేంజ్ని మనకు ఒక స్వింగ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు స్వింగ్ ఏంది, మనకు రేంజ్, ఇది సపోర్ట్ రేంజ్, ఇది సపోర్ట్ రేంజ్. ఈ ప్రీవియస్ డేని ఇప్పుడు వదిలేయండి, ఇంకా ఇది ప్రీవియస్ డే వదిలేయండి. ఇంకా ఇప్పుడు ఏమైంది, మనకు ఇదొక రేంజ్, ఇదొక రేంజ్. ఈ రేంజ్ ఉన్నప్పుడు ప్రైస్ ఏమైంది, మనకు ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మనం రిట్రేస్మెంట్ చేసుకొని ఈ రిట్రేస్మెంట్లో కూడా స్ట్రాటజీ వర్క్ అయింది. తర్వాత మనకేమైంది, సేమ్ ఏదైతే రేంజ్ ఉందో ఇక్కడ నుంచి ప్రైస్ సడన్గా ఫాలో అయింది. ఎందుకు ఇది ఫాలో అవడానికి రీజన్ ఏంటంటే, మనకు నిఫ్టీ కూడా అప్పుడు ఆ టైంలో ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు మీరు మార్కెట్ అబ్జర్వేషన్ ఎవరైనా కరెక్ట్ చేసి ఉంటే, నిఫ్టీనేమో రెడ్లో ఉంది, అంటే నెగిటివ్లో ఉంది, బ్యాంక్ నిఫ్టీ మనకు పాజిటివ్లో ఉంది. అలాంటప్పుడు ఏమైంది, మనకు సడన్గా ఎప్పుడైతే నిఫ్టీ డ్రాప్ అవుతుందో, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ డ్రాప్ వచ్చింది. డ్రాప్ వచ్చిన తర్వాత సేమ్ ఏదైతే మళ్ళీ మార్నింగ్ లెవెల్, స్వింగ్ లెవెల్, ఇప్పుడు ఈ ప్రీవియస్ డే వదిలేస్తే మనం ఇప్పుడు ఏ లెవెల్, మనకు ఇది స్వింగ్ అని చెప్పాం కదా, ఈ స్వింగ్ కాంచి మళ్ళీ ఏమైంది, ఈ స్వింగ్ కొంచెం రిట్రేస్మెంట్ క్యాండిల్స్ వచ్చి మళ్ళీ రిట్రేస్మెంట్. ఎందుకంటే ఇవి డేంజర్ క్యాండిల్స్, ఈ రెండుని చూసి మనం బై సైడ్ డైరెక్ట్ వెళ్ళొద్దు, ఎందుకంటే రిట్రేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత మనకేమైంది, ఎప్పుడైతే నిఫ్టీ మళ్ళీ రివర్స్ తీసుకుందో, నిఫ్టీ కూడా చూపిస్తాను, అప్పుడు మనకు మంచి మూమెంట్ అనేది వచ్చింది. ఇక్కడ ఫైనల్గా మనకు వర్కౌట్ అయిన లెవెల్స్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏదైతే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అనుకున్నామో, ఎందుకు సపోర్ట్ లెవెల్ అనుకున్నాం, ఈ ఏరియా నుంచి చూడండి, ఈ ఏరియా నుంచి మనం ఏదైతే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అనుకున్నామో, ఈ సపోర్ట్ లెవెల్నే సేమ్ మళ్ళీ ఎగ్జాక్ట్ సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైనా ఈ సపోర్ట్ దగ్గర ట్రేడ్ చేయాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఈ డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత, నెగిటివ్ వచ్చిన తర్వాత, చిన్న రిట్రేస్మెంట్ అయిన తర్వాత, మళ్ళీ రిట్రేస్మెంట్ అయిన తర్వాత మాత్రమే మనం రివర్స్ క్యాండిల్ చూడాలి. లేదు అంటే ఈ 2 రివర్స్ క్యాండిల్ చూస్తే మధ్య ఫాస్ట్గా మనకి ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేస్తాను అనమాట, ఓకేనా? అందుకోసం మనం ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా సరే ఒక సపోర్ట్ దగ్గర ట్రేడ్ చేయాలంటే చాలా జాగ్రత్తగా ఏం చేయాలి, రిట్రేస్మెంట్ అయిన తర్వాత మనమే ట్రేడ్ తీసుకోవాలి. స్టాప్ లాస్ మస్ట్ అండ్ షుడ్ గా మీరు ఏం చేయాలి,
సిస్టంలోనే ప్లేస్ చేయాలి, నెగిటివ్ మైండ్లో ఉంచొద్దు. అందుకనే ఈ సపోర్ట్ అని ఇక్కడ తీసుకుంది. నిన్న చెప్పిన లెవెల్స్ కూడా మనకు తర్వాత మీకు సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఉంటుందని చెప్పాను, కానీ ఇక్కడ బ్రేక్ అవ్వలేదు. తర్వాత రెసిస్టెన్స్ ఏరియా ఇక్కడనే ఉంటుందని చెప్పాను, ప్రైస్ అక్కడి నుంచి కంటిన్యూగా ఫాల్ అయింది. నెక్స్ట్ డేకి ఏ లెవెల్స్ తీసుకోవాలనేది ఒకసారి చెప్తాను, చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, నెక్స్ట్ డేకి మనం వచ్చేస్తే సేమ్ ఈ లెవెల్ని మనం సపోర్ట్ తీసుకోవచ్చు. ఓకేనా, రెసిస్టెన్స్ వచ్చేస్తే మళ్ళీ ఈ ప్రీవియస్ డే హై అవుతుంది, ఈ ఏరియా మొత్తం రెసిస్టెన్స్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ చాలా డేంజర్ మార్కెట్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకు డేంజర్ మార్కెట్ ఉందంటే ప్రైస్ అనేది ఏం జరిగింది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రేంజ్లో చూడండి, సమ్ డేస్ అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఓకేనా, మనకి ఇక్కడ నుంచి ఒక 3-4 డేస్ ఏమైంది, ఒకటే రేంజ్లో మార్కెట్ ఉందా లేదా? ఈ రేంజ్లోనే మార్కెట్ ఉంది. కాబట్టి ఒకవేళ ఈ రేంజ్ కనుక బ్రేక్ అయ్యి సస్టైన్ అవుతుంటే మనం అప్ సైడ్కే చూస్తాము. డౌన్ సైడ్కి రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఈ రేంజ్ బ్రేక్ అవ్వాలి. ఈ రేంజ్ బ్రేక్ అయ్యి చిన్న సస్టైన్ అవుతుంటే మాత్రం ఈ రేంజ్ వరకు ఫ్రెండ్స్, మళ్ళీ ఈ రేంజ్ వరకు మార్కెట్ ఉంటుంది. 52,900 వరకు కూడా మనం మార్కెట్ అనేది డౌన్ ఫాల్ చూడొచ్చు. ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుంటే మాత్రం ఇది మళ్ళీ సపోర్ట్ లెవెలే, ఇది మళ్ళీ రెసిస్టెన్స్ లెవెలే. కానీ డేంజర్ ఉంది, చాలా డేంజర్ ఉంది చార్ట్ మాత్రం. ఎందుకంటే ఈ రేంజ్ ఎట్ సైడ్ బ్రేక్ అయిద్దో మనకి ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి ఈ రేంజ్ పైన సస్టైన్ అవుతుంది, ఇంకొంచెం హైకే చూస్తాము. హైకి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా తొందరపడి మనకు లాంగ్ పొజిషన్ చూడకండి. ఎందుకంటే ఒకసారి మనం డైలీ టైం ఫ్రేమ్కి వచ్చేస్తే ఇక్కడ చూడండి, నియర్గా మళ్ళీ ఎప్పుడైతే మనం ఈ హైలో చూసామనుకోండి, నియర్గా వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ మనకు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఇది మొత్తం ఈ హైలో చూసినా సరే మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. కాబట్టి తొందరపడి మరీ లాంగ్ వెళ్ళి హోల్డింగ్ చేయకండి, ఓకేనా. ఎందుకంటే చూడండి, ఇప్పుడు సమ్ డేస్ అనేది మనకు సైడ్ వేస్ మార్కెట్లోనే ఉంది. కాబట్టి ఈ పైనకి వెళ్తేనే ఇంకా పైకి చూస్తాం. డౌన్ సైడ్కి రావాలంటే మాత్రం ఈ డేది డౌన్ సైడ్ బ్రేక్ అయితే చాలు, డౌన్ సైడ్ కనే చూడొచ్చు. కాబట్టి మీరు ఇంపార్టెంట్ లెవెల్స్ మళ్ళీ ఒకసారి 50 మినిట్ టైంకి వెళ్ళి చూపిస్తాను మీకు, సింపుల్గా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేస్తే మనకు నెక్స్ట్ డేకి ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్, ఓకే, ప్రీవియస్ డే హై కవర్ అవుతుంది, స్వింగ్ కవర్ అవుతుంది. తర్వాత ఇది సపోర్ట్ లెవెల్గా ఇది తీసుకోండి. ఇంకా డౌన్ సైడ్కి వస్తే ఇక్కడ కూడా రివర్స్ ఏమైనా ప్లాన్ చేసుకుంటే చేయొచ్చు. తర్వాత ఇది ఒక సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఇక మీరు ఐ సైడ్కి వెళ్తే మళ్ళీ ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్, ఈ స్వింగ్ కూడా అబ్జర్వ్ చేయండి. ఇంకా హైకి వెళ్తే ఏమైందంటే డైలీ టైం ఫ్రేమ్లో ఉన్న హై లెవెల్ని కూడా చూసుకోండి, ఓకేనా. ఇప్పుడు నిఫ్టీకి వెళ్దాం. ఇప్పుడు నిఫ్టీకి వెళ్తే సింపుల్ లాజిక్ మీరు ఆలోచించండి ఫ్రెండ్స్, సింపుల్ లాజిక్ నిఫ్టీ ఆలోచించండి. ఇక్కడ నుంచి ఒకటే, ఎక్కడైతే స్వింగ్ ఇలా పైకి వెళ్ళిన స్వింగ్ ఉందో ఆ స్వింగ్ దగ్గర ప్రైస్ ట్రేడ్ అవుతుందో ఇక్కడ సికి ప్లాన్ చేయండి. ఎక్కడైతే రెసిస్టెన్స్ ఏరియా స్వింగ్ ఉందో ఆ స్వింగ్ దగ్గర ప్రైస్ రివర్స్ అవడానికి ప్లాన్ చేస్తుందో మీరు డౌన్ సైడ్. ఈ రోజు నిఫ్టీలో చాలా మంది ట్రాప్ అవుతారు. ఈ 2 క్యాండిల్స్ లో చాలా మంది ట్రాప్ అయిపోయి ఉంటారు. ఎందుకు ట్రాప్ అవుతారంటే స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి, ఇక నిఫ్టీ ఎక్కడికి వెళ్ళిపోద్దన్నగా హోప్స్ లో ఉంటారు ఫ్రెండ్స్. తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఐడెంటిఫై చేయాల్సిందంటే నియరెస్ట్ కి ఏమైనా స్వింగ్స్ రివర్స్ స్వింగ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ట్రేడ్ అవుతుందంటే తొందరపడి ఎప్పుడు కూడా మీరు లాంగ్ వెళ్ళకండి. బ్రేక్ అయిన తర్వాత పైన సస్టైన్ అవుతూ ఉంటే మనకు అర్థమైపోద్ది. బ్రేక్ అయ్యి ఒక మీరు అదే 50 మినిట్ టైం ఫ్రేమ్ చేశారు అనుకోండి, బ్రేక్ అయితే గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వస్తుంది, తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వస్తుంది అంటే రివర్స్ చూడొచ్చు. ఈ విధంగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా. ఇప్పుడు ఏమైంది, ఇది ప్రైస్ రివర్స్ కావడానికి రీజన్ ఏంటంటే ఏదైతే స్వింగ్ ఉందో నియర్గా ఈ స్వింగ్ దగ్గర నుంచి చూడండి, ఈ స్వింగ్ దగ్గర నుంచి ప్రైస్ అనేది రివర్స్ అయింది, సడన్ గా ఫాల్ వచ్చేసింది. ఈ స్వింగ్ దగ్గర నుంచి అనుకుంటే మనకి ఏమైతుంది, ఈ స్వింగ్ ఏంటి ఫ్రెండ్స్, మనకు ఈ రోజున్న స్వింగ్ ఫస్ట్ స్వింగ్, ఇది సెకండ్ స్వింగ్, ఓకేనా. ఈ స్వింగ్ దగ్గర నుంచి మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి కూడా మనకు సడన్ గా ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత చూడండి, ఎక్కడైతే లెవెల్స్ ఉందో, ఎక్కడైతే లెవెల్ ఉందో, ఈ లెవెల్ ఎందుకు ఈ లెవెల్ అంటే ఇక్కడ చూడండి, ఇది మొత్తం రెసిస్టెన్స్ లెవెల్ ఫ్రెండ్స్. ఇది మొత్తం మనకి ప్రీవియస్ గా రెసిస్టెన్స్ లెవెల్, ఇది ప్రీవియస్ గా రెసిస్టెన్స్ లెవెల్ ఇప్పుడు సపోర్ట్ అయింది. ప్రీవియస్ గా రెసిస్టెన్స్ లెవెల్ చూడండి, లెవెల్ ఎప్పుడైనా సరే ఒక ప్రైస్ రివర్స్ అవుతుంది, సస్టైన్ అవుతుంది అంటే రీజన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇది చూడండి, ఇది రెసిస్టెన్సే, ఇది రెసిస్టెన్సే, ఇది రెసిస్టెన్సే, ఇది బ్రేక్ అయ్యి ఇలా సపోర్ట్ అయింది, చూసారా, దీనికి ఇది సపోర్ట్ అయింది. సేమ్ ఈ సపోర్ట్ ని మనకి ఇక్కడ తీసుకుంది అంతే. మీరు ఏదైనా ఒకటి ఫాలో అయ్యేటప్పుడు మీకు అర్థమైంది, నిఫ్టీ ఫాలో అవుతున్నా, బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవుతున్నా, ఏది ఫాలో అవుతున్నా మీకు సింపుల్గా ఇలాంటి అబ్జర్వేషన్ లెవెల్ 1 డే బిఫోర్ వరకు మీరు చూసుకున్నారనుకోండి, సింపుల్గా మీకు అక్కడ లెవెల్ దొరికిపోద్ది అనమాట. ఎప్పుడైతే ఇక్కడ నిఫ్టీ రివర్స్ అవుతూ ఉందో బ్యాంక్ నిఫ్టీ కూడా ఏమైంది, సడన్ గా మనకి ఇక్కడ జంప్ అనేది తీసుకుంది అనమాట, ఓకేనా. ఈ విధంగా సింపుల్ లాజికే ఫ్రెండ్స్, ఓకేనా. మీరు నిఫ్టీలో నెక్స్ట్ డే చూడడానికి ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్, నిఫ్టీలో మీకు ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే ఈ లెవెల్ని మీరు మళ్ళీ సపోర్ట్ లెవెల్గా చూడొచ్చు, ఓకేనా. ఈ లెవెల్ని మనం మళ్ళీ సపోర్ట్ లెవెల్గా చూస్తాం. రెసిస్టెన్స్ లెవెల్ కొంచెం క్లోజింగ్ ప్రైస్ ఒకటికి రెసిస్టెన్స్ లెవెల్ ఇది ఒక లెవెల్ చూసుకోండి. తర్వాత మనకి ఏంటంటే ఈ ఏరియా మనకు ఒక జోన్ వచ్చేస్తుంది, ఇది మొత్తం ఒక జోన్ రెసిస్టెన్స్ జోన్ ఇది మొత్తం, ఓకేనా. దీని హైకి వెళ్తేనే ఇంకా హైకి చూస్తాం. ఇక్కడ ఎక్కడ ట్రేడ్ అవుతున్నా ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ అవుద్ది, ఈ మధ్యలో ఎక్కడ ట్రేడ్ అవుతున్నా ఇది రెసిస్టెన్స్గా చూడొచ్చు, ఓకే.
ఇది సపోర్ట్ గా చూడొచ్చు. ఇది బ్రేక్ అయితే మాత్రం ఇది మళ్ళీ సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే మళ్ళీ మనకు సపోర్ట్ లెవెల్ ఏంటంటే ఇది సపోర్ట్ లెవెల్ 24,350 మాత్రమే సపోర్ట్ లెవెల్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అని అబ్జర్వేషన్ చేసుకోండి. చాలా ఇబ్బంది లేకుండా, ఎలాంటి ట్రేడ్ ప్లాన్ లేకుండా ట్రేడ్ మాత్రం చేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరికన్నా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే బిలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి.